నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. కొన్ని జాతక కథల్లో సారిపుత్ర బంతి గురించి ఈ విధంగా చెప్పబడింది. అనంతమైన సంసార చక్రంలో బోధిసత్వుడు జంతువులుగా, మనుష్యులుగా, దేవతలుగా జన్మించి తన పుణ్యపారమితలను ఏ విధంగా వృద్ధి చేసుకున్నది జాతక కథల్లో మనం విపులంగా చెప్పబడ్డాయి. కొన్ని జన్మల్లో బోధిసత్వునికి సారిపుత్రుడు తారసపడుతూనే ఉన్నాడు. ఒక్కో చోట స్నేహితుడిగా, ఒక్కో చోట తమ్మునిగా, ఒక్కో చోట శిష్యునిగా, ఇలా బోధిసత్వునితో పాటు సారిపుత్రుడు కూడా సంబంధ బాంధవ్యాలను కలిగి ఉన్నట్లు జాతక కథలను బట్టి తెలుస్తుంది. ఉదాహరణకి ఒకసారి బోధిసత్వుడు జింకగా పుడితే సారిపుత్రుడు చకుముకు పిట్టగా, మొగ్గలానుడు తాబేలుగా జన్మించారు. ముగ్గురికి స్నేహం ఏర్పడింది. జింక వలలో బంధింపబడినప్పుడు మిత్రులైన తాబేలు ఇంకా ఆ పిట్ట జింకను వల నుండి విడిపించాయి. ఇలా అనేక జన్మల్లో ముగ్గురు ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. ఇంకా కొన్ని జాతక కథల్లో వాళ్ళు ఒకేసారి జన్మించినట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది. అయితే తనకు సారిపుత్రుడు మహామొగ్గలానుడు అగ్రశ్రావకులుగా ఉన్నట్లే ప్రతి సమ్యక్ సంబుద్ధునికి కూడా ఇద్దరిద్దరు అగ్రశ్రావకులు ఉన్నారని భగవానుడు తెలిపినట్లుగా మనకి బుద్ధ వంశంలో చెప్పబడింది. అంటే భవిష్యత్తులో కూడా ఎప్పుడు సమ్యక్ సంబుద్ధుడు ఉదయించిన ఇద్దరు అగ్రశ్రావకులు ఉంటారని ఇక్కడ తెలుస్తుంది. శ్రావక యుగం, అగ్గం, బద్ధ యుగం అంటే అగ్రశ్రావకులు ఇద్దరు శ్రేష్టమైన వారు. వీరి సేవలు ఎలా ఉంటాయంటే భగవానుడు బోధించిన ధర్మాన్ని మూలం చెడకుండా అందరికీ అందించడం ద్వారా ధర్మాన్ని పటిష్టం చేయడం వీళ్ళ బాధ్యత అన్నమాట, అగ్రశ్రావకులది. తద్వారా ఎందరికో ముక్తి మార్గంలోని స్థితులు అందేటట్లు చేయడం. అంటే భగవానునికి ఇంకా మనుష్యులకి మధ్య కాకుండా భగవానునికి దేవతల మధ్య కూడా వీళ్ళు వాహకులుగా సేవలు అందిస్తూ ఉంటారు అగ్రశ్రావకులు. ఇంకా సబ్బాంగ సంపన్న ముని బుద్ధ భగవానుడు, ఆయన అగ్రశ్రావకులు కూడా అలాగే ఉండి ఆదర్శ భిక్షువులుగా సంఘానికి మార్గదర్శకత్వం వహించాలి. ముఖ్యంగా భగవానుడు ఏకాంతానికి వెళ్ళినప్పుడు లేక ఏదైనా ధర్మ సందేశం ఇవ్వడానికి అత్యవసరంగా వెళ్ళినప్పుడు సంఘానికి లేదా కొత్త భిక్షువులకి మార్గనిర్దేశం చేయడం, ఇలాంటివన్నీ కూడా అగ్రశ్రావకులే చేస్తూ ఉంటారు. పురుష ధమ్మ సారథి అంటే భగవానుడే, ఆయన ధర్మసూత్రాలే అందరికీ అందాలి. రాజుకి చట్టాన్ని అమలు చేయడానికి ఒక సేనాపతి, ఒక మంత్రి అవసరమైన విధంగా ధర్మరాజు భగవానుడికి అంటే బుద్ధుడికి ఇద్దరు అగ్రశ్రావకులు అవసరమవుతారు. వారు భగవానుని ఉపదేశాలను, వినయాలను సంఘం సరిగ్గా పాటిస్తుందా లేదా అని తెలుసుకొని భగవానునికి తెలియపరచడం లేదా భగవానుని ఆదేశాల ప్రకారం చక్కదిద్దడం చేయాల్సి ఉంటుంది. భగవానునికి శ్రమను తగ్గించడం. భగవానుడు ఇలా చెప్తాడు, ఎక్కడికి సారిపుత్రుడు మొగ్గల ఆయనలో ధర్మం నేర్పించడానికి వెళతారో ఏ వైపుకి, అక్కడ నా అవసరం ఉండదు అని భగవానుడే చెప్పేవాడు. ఈ విధంగా భగవానుని ధర్మాన్ని భగవానుని పరోక్షంలో కూడా వ్యాప్తి చేయడం, ఆయన లేకపోయినా కానీ పరోక్షంగా ఆయన చెప్పినది మూలాలని అదేవిధంగా వేరే వారికి బోధించడం. భగవానుడు అర్హంతులైన భిక్షువులను వారి వారి నిపుణతను బట్టి వివిధ ధర్మ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి పంపేవాడు. వివిధ రీతుల్లో ధర్మాన్ని బోధించడానికి ఎవరికి ఏ రీతిలో సామర్థ్యం ఉందో వారినే పంపేవాడు. ఉదాహరణకి సత్య విభంగ సూక్తం ప్రకారం భిక్షువులారా,
మీరు అగ్రశ్రావకులతో కలిసిమెలిసి తిరగండి, వారి శిక్షణను గ్రహించండి. సారిపుత్రుడు శిశువుకి పాలిచ్చే తల్లి వంటివాడు. మొగ్గలానుడు శిశువు యొక్క ఆలనా పాలన చూసే దాది వంటివాడు అని భగవానుడే స్వయంగా చెప్పాడు. సారిపుత్రుడు తల్లిల ధర్మాన్ని తన విద్యార్థులకి అందించేవాడు. ధర్మం నేర్పించడంలోనే కాదు, వారు జబ్బు పడినప్పుడు మందులు, ఆహారం అందించడం, చీవరాలు లేని వారికి చీవరాలు అందించడం, ఆవశ్యకాలను వారికి కావలసిన అవసరాలను అందిస్తూ తల్లిని మరిపించేవాడు సారిపుత్రుడు. మహామొగ్గలాన దాదిల తన శిష్యులకు ధర్మాన్ని నేర్పేవాడు. సారిపుత్రుని శిష్యులు ఎక్కువ మంది శ్రోతాపన్నులయ్యేవారు. తర్వాత మొగ్గలాయన బంతే దగ్గరికి వచ్చిన తర్వాత అర్హంత స్థితి చేరుకునే వరకు ఆయన మొగ్గలాయన బంతే వారికి శిక్షణ ఇస్తూ ఉండేవాడు. సారిపుత్రుడు తల్లిలా ఎంతో ఓర్పు చూపేవాడు. పదే పదే ధర్మం చెప్తూ వారికి అనుభూతికి వచ్చేదాకా నేర్పిస్తూ శిష్యుల పట్ల ఓర్పు కలిగి ఉండేవాడు. వారు శ్రోతాపన్నులయ్యేదాకా అలాగే నేర్పించాడు. మనకి ఒక అట్టకథ ప్రకారం ఎందరో భిక్షువులు తమ అర్హంత శిక్షణ కోసం అగ్రశ్రావకుల వద్దకు వెళ్ళి లాభం పొందేవారు. భగవానునికి కుడివైపున సారిపుత్రుడు, ఎడమ వైపున మహామొగ్గలాన బంతే ఉండేవారు. అంటే ఒకరు కుడి భుజం, ఇంకొకరు ఎడమ భుజం లాంటి వారు అని అర్థం. సారిపుత్రుడు ప్రజ్ఞావంతుడు. అంటే భగవానుడికి ఎటువంటి ప్రజ్ఞ అయితే ఉండేవో అటువంటి ప్రజ్ఞే సారిపుత్రుడికి కూడా ఉంటుంది. మహామొగ్గలాన బంతే ఇద్ది శక్తులలో అంటే సైకిక్ పవర్స్లో నిపుణుడు అనమాట. చాలా సైకిక్ పవర్స్ మొగ్గలాన బంతేకి ఉన్నాయి. సారిపుత్రుడు తన ప్రజ్ఞతో ధర్మాన్ని వృద్ధి చేస్తూ ఉంటే మొగ్గలాన బంతే బుద్ధి మహిమ కూడా అవసరానికి ఉపయోగించాల్సి వచ్చేది. అది బుద్ధి విద్య ద్వారా అందరినీ ఆకర్షించడానికి మాత్రం కాదు. కొందరు ధర్మం చెప్తే విని అందుకోలేరు. అలాంటి వారు ఇద్ది మహిమ ద్వారా ధర్మం పట్ల విశ్వాసం కలిగి ధర్మంలో కాలు పెట్టి తర్వాత తమ సాధనలో సఫలీకృతులయ్యారన్నమాట. ఈ విధంగా మహామొగ్గలాన బంతే, సారిపుత్ర బంతే సంపూర్ణంగా ధర్మాన్ని అందించడంలో సఫలులయ్యారని చెప్పవచ్చు. భిక్షువులారా, మీరు సారిపుత్రుడు ఇంకా మొగ్గలాలను అంటే ఇద్దరిని కూడా అన్ని విధాలా అనుసరించండి, వారు ఆదర్శ భిక్షువులు అని భగవానుడు చెప్పేవాడు. ధర్మం పట్ల శ్రద్ధ కలిగిన వారు ఎవరైనా, ఒక తల్లి తన కుమారునితో, కుమార, నీవు గృహస్థుడివైతే చిత్త మరియు హత్తకుల వలె నడుచుకోవాలి. ఒకవేళ నీవు భిక్షు జీవితం గడపాలి అంటే గనక సారిపుత్రుడు ఇంకా మొగ్గలానుల వలె మసులుకోవాలని చెప్పేది. చాతుమ సుత్త ప్రకారం ఒకసారి కొందరు కొత్త భిక్షువులు భగవానుడున్న విహారానికి వెళ్ళారు. వారు ఆర్య మౌనాన్ని పాటించకుండా ఏవో పిచ్చాపాటి మాట్లాడుకోసాగారు. అంటే భగవానుడు ఏదైనా భిక్షువులు ఒక చోట చేరారు అంటే ధర్మం గురించి మాట్లాడుకోవాలి, లేకపోతే కనుక ఆర్య మౌనాన్ని పాటించాలి అని చెప్పేవాడు. కానీ కొత్తగా ప్రవజ్జితులైన కొంతమంది భిక్షువులు ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. అప్పుడు భగవానుడు వారిని అక్కడి నుండి వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు. అందరూ వెళ్ళిపోయారు. కానీ కొందరు గృహస్థ ఉపాసకుల ప్రమేయంతో మరలా విహారంలో తిరిగాడారు. అంటే ఆ శిష్యులు సారిపుత్రుడు ఇంకా మహామొగ్గలాన బంతే యొక్క శిష్యులు అనమాట. ఈవెన్ వాళ్ళు అలా మాటల వల్ల ఆ విహారంలో గొడవగా అనిపించడం వల్ల సారిపుత్ర బంతేని ఇంకా మహామొగ్గలాన బంతేని కూడా పంపించేస్తాడు. ఎందుకంటే ఆ శిష్య సంఘానికి గురువుగా వీళ్ళే ఉన్నారు కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ ఉపాసకుల ప్రమేయంతో భగవానుడు ఈ సారిపుత్రుని మహామొగ్గలాన్ని పిలిపిస్తాడనమాట. అప్పుడు భగవానుడు సారిపుత్రుని అడిగాడు, సారిపుత్ర, తథాగతుడు వారిని బహిష్కరించినప్పుడు నీవు ఎలా భావించావు అంటే,
బంతే, భగవానుడు తథాగతుడు ప్రశాంతతను కోరుకుంటాడు. అందుకోసం నేను మహామొగ్గలాను కూడా దూరంగా వెళ్ళిపోవాలని భావించాను. సారిపుత్ర, ఎన్నడూ అలాంటి ఆలోచన నీ మనసులో రానియవద్దు అని చెప్పి భగవానుడు అదే ప్రశ్నను మహామొగ్గలాలుని అడిగాడు. బంతే, భగవానుడు ప్రశాంతతను కోరుకుంటాడు. అందుకోసం నేను సారిపుత్రుడు భిక్షు సంఘాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని భావించాను. అంటే వీళ్ళు ఎవరైతే భిక్షువులు శిష్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి మేము అక్కడ ఉన్నాము అని చెప్తాడనమాట. మొగ్గలాన, సరిగా చెప్పావు, ఇదే మీరిద్దరూ చేయవలసింది అని భగవానుడు వారికి తెలియచెప్పాడు.